ఎవరైతే చెబుతున్నారో వాళ్ళని వ్యతిరేకించడం. వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంటే గిట్టని వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళంటే గిట్టని వాళ్ళు దాన్ని ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంతే. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వీడికి అవసరం. అర్థమైందా? అర్థమైంది. నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా చెబుతున్నారు. ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ గారు అంటే పడిన వాళ్ళు ఉంటారు చూసావా? సనాతన ధర్మం అంటే పడకపోవడం కాదు, వాళ్ళకి అసలు సనాతన ధర్మం అంటే ఇటు తెలియదు. వాళ్ళకి కళ్యాణ్ గారు అంటే పడదు. కళ్యాణ్ గారు ఏమి చెప్పినా సరే ఖండించాలనుకుంటారు. కళ్యాణ్ గారు ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని అపోజ్ చేయాలి. ఇప్పుడు నేను అపోజ్ చేయాలంటే ఏం చేయాలి? నేను డైరెక్ట్గా వచ్చి అపోజ్ చేయలేను. ఎవరైతే కెమెరాల ముందుకు వచ్చి అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. ఒకళ్ళు వచ్చి దాన్ని ఖండిస్తున్నారు, సనాతన ధర్మాన్ని ఖండిస్తున్నారు కాబట్టి నేను వీళ్ళని సపోర్ట్ చేయాలి. అంతేగాని అసలు సనాతన ధర్మం ఏంటో నాకు తెలియదు. అదేంటో తెలుసుకుందాం. అది ఖండించడం కరెక్టా, దాన్ని సమర్థించడం కరెక్టా అనేది వీళ్ళకి అనవసరం. నాకు కళ్యాణ్ గారిని వ్యతిరేకించాలి కాబట్టి కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని నేను ఖండించాలి. అది మంచి అయినా సరే నేను ఖండించాలి. అది మంచో చెడో కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. పలానా వాడు ఖండిస్తున్నాడు కాబట్టి వాడిని నేను సమర్థించాలి అంతే. ఇప్పుడున్న రోజులు, ఇప్పుడున్న మనుషులు అలా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆయన యొక్క మంచి మనసుతో, ఆయన గొప్ప వ్యక్తిత్వంతో దాన్ని సమర్థించారు. సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది. అది దాని అర్థమే అది ఎప్పుడూ ఉండేది, ఎప్పటికీ మారంది. ఇప్పుడు నిజంగా దాన్ని ఆయన భుజాలకు ఎత్తుకోవడం అనేది కళ్యాణ్ గారి గొప్పతనం. కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంతో ఆయన దాన్ని భుజాన్ని ఎత్తుకుని దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వినిపించాడు. ఆయన దాన్ని సనాతన ధర్మం అనేటువంటి దాన్ని గళం విప్పాడు. మాట్లాడటానికి కూడాను భయపడేటువంటి పరిస్థితిలో ఆయన నిర్భయంగా దాని గురించి మాట్లాడాడు. సో ఆ విషయంలో కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మనం అభినందించాల్సిన విషయం. అది సమస్య లేదు. మీ వంత ఎంత సపోర్ట్ ఉంటుంది? ఎప్పటికీ ఉంటుందా? లేకపోతే అసలు మాట్లాడను కదమ్మా. ఇప్పుడు నువ్వు అడిగా మాట్లాడడం వేరు, సపోర్ట్ చేయడం. నేనేమంటాను, అంటారు కదా. మరి అలా అనలేదు దాని గురించి నేను నాకు చేతనంత వరకు నా స్థాయిలో నేనేం చేయగలను అవన్నీ చేస్తా, సమస్య లేదు. నా స్థాయిని మించిన పనులు నేను చేయలేను, కానీ నా స్థాయిలో నేను చేయగలిగింది 100% నేను ఎప్పుడూ చేస్తాను. ఆ విషయంలో నేను ఎవ్వరికీ భయపడను. సమస్య లేదు.